హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మనము చేసుకునే స్వీట్ ఏంటంటే అందరికి ఇష్టం. దాదాపు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే ఈ స్వీట్ కనిపించిందంటే చాలు వేరే సైడ్ వెళ్ళరు, ఈ స్వీట్ ఖచ్చితంగా తింటారు. అదే అందరికి ఎంతో ఫేవరెట్ అయిన కద్దూ కీర్. ఈ కద్దూ కీర్ అనేది అందరికీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేయడం రాదు. దానికోసం చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటూ మనం ఇంట్లోనే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఫస్ట్ మనము సొరకాయ తీసుకొని పొట్టు తీసేసి గింజలు తీసి పెట్టుకోవాలి. ఈ సొరకాయ నేను ఒక 1/2 kg సొరకాయ తీసుకున్నా, నాకు అది సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనము కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాంతో మంచిగా తురిమేసుకుందాం. అయితే కొంతమందికి ఏమవుతుందంటే మనము సొరకాయ గీరిన తర్వాత బ్లాక్ అవుతుంటుంది. మనము కీర్ వేసేలోపే నల్లబడుతుంది కదా. అది ఎందుకు నల్లబడుతుంది అంటే సొరకాయ మొత్తం తురుముకున్నాక దాన్ని పక్కకు పెట్టుకుంటాం. అయితే దాన్ని అట్లా పక్కకు పెట్టద్దు, వాటర్లో వేసి పెట్టుకోవాలి. వాటర్లో వేసి పెట్టుకుంటే దానికి న్యాచురల్గా ఉన్న కలర్ అనేది పోదు. చల్లటి నీళ్ళు అయితే ఇంకా బెస్ట్. మీరు వాటర్లో వేసి పక్క పెట్టుకోవాలి. మనం మిగతా ప్రాసెస్ చేసేంత వరకు ఆ సొరకాయ తురుముని మొత్తం మనం వాటర్లో వేసి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద ముక్కుడు పెట్టుకున్నా, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసుకుందాం. పెద్దదైతే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది, ఖీర్ ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది పెద్ద గిన్నెలో అయితే. దాంట్లో మీకు కావాల్సిన కాజు, బాదాం, కిస్మిస్, మీరు ఎలాంటి డ్రై నట్స్ వేసుకున్నా సరే అవన్నీ వేయించుకొని ఫస్ట్ ఇవి పక్కకు పెట్టుకుందాం మనం. కాకపోతే కొంచెం రెడ్గా వేయించుకోండి, మరీ లేతగా తీయొద్దు. కొంచెం డార్క్గా అయితేనే ఆ టేస్ట్ అనేది మనకు నానినా కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే అదే నెయ్యిలా నేను సొరకాయ తురుము మొత్తం వేస్తున్నా. మళ్ళీ నెయ్యి ఎక్స్ట్రా మనకు అవసరం లేదు, తక్కువ నెయ్యితోటే చేసుకోవస్తుంది సొరకాయ కీర్ మొత్తం. ఇప్పుడు దీన్ని కూడా మనము ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. మీరు చూడండి, సొరకాయ నల్లబడలేదు, మనం ఎట్లా తురుముకున్నామో అట్లనే ఉంది సొరకాయ. దీన్ని ఇప్పుడు వెంటనే దీంట్లో ఏం చేయాలంటే మనం షుగర్ వేసుకోవాలి. ఎక్కువసేపు నెయ్యిలో కూడా వేయించద్దు సొరకాయని. నేను 1/2 kg సొరకాయకు 1 కప్పు షుగరు. అయితే నేను 1 కప్పు షుగర్ వేయకుండా ఏం చేస్తున్నా అంటే 1/2 షుగర్ వేసుకుంటా, 1/2 మిల్క్ మేడ్ వేసుకుందాం, సరేనా. ఇప్పుడు ఫస్ట్ ఈ నీరంతా ఎగిరిపోవాలి. అంటే మనకు దాదాపు ఇప్పుడు షుగర్ వేసినాక వాటర్ ఊరుతాయి కదా, మొత్తం వాటర్ వచ్చేస్తే చూడండి, సొరకాయలు ఉన్న వాటరు షుగరు 2 మిక్స్ అయిపోయి అది ఉడుకుతుంది. అవి వాటర్ అంతా పేరే వరకు మనం జస్ట్ ఒక 2 minutes కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం సగ్గుబియ్యం వేస్తున్నా. ఇవి ఎంత అంటే ఒక 2 టీ స్పూన్ల సగ్గుబియ్యం నానబెట్టుకున్న, ఒక 3 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. అవి కూడా ఇప్పుడే ఇందులోనే వేసేసుకుందాం ఈ సొరకాయని. ఎందుకంటే షుగర్ వాటర్లో సొరకాయ ఉన్న సగ్గుబియ్యం ఉడికిపోయినాయి అనుకో, మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ కీర్లో. సేమ్ మనము స్వీట్ హౌస్లో తీసుకుంటాము, ఫంక్షన్స్లలో తింటాం చూసిరా, యాజ్ ఇట్ ఈజ్ ఆ టేస్ట్ వస్తుంది. దానికంటే కూడా మనం చేసుకున్న కీర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేస్తే తెలుస్తుంది. చూసిరా, వాటర్ మొత్తం ఇంకిపోయి కీరు మొత్తం ఉడికిపోయింది. అంటే సొరకాయ ఉన్న సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు పాలు పోస్తున్నా. మనం ఈ కీర్ మొత్తం చేయడానికి 3 cups పాలు పడతాయి. అంటే 1.5 లీటర్ పాలు పడతాయి. 1.5 లీటర్ పాలు అయితే మనకు ఎగ్జాక్ట్లీ ఒక 2 లీటర్స్ 2.5 లీటర్స్ పాయసం అవుతుంది కీర్. ఇప్పుడు మన సొరకాయ ఉన్న సగ్గుబియ్యం ఉడికిందా లేదా చూసుకోవాలి మనము. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 minutes అయితే మన కీర్ రెడీ అయిపోతుంది దాదాపు. ఓకేనా, చూడండి ఇప్పుడు ఉడికింది, సొరకాయ ఉడికింది, సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి. మీకు కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, లైట్ గ్రీన్లో సొరకాయ. ఇప్పుడు మిగిలిన పాలు మొత్తం వేసేసుకుందాం. నేను లాస్ట్ ఇంకా మనం స్టవ్ దింపుతాం అనేటప్పుడు లాస్ట్ పాలు ఉంటాయి కదా కప్పు, అవి మొత్తం యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు కీరులా చూడండి, సొరకాయ లైట్ గ్రీన్లో కనిపిస్తుంది, మీకు ఏర్పడుతుంది కదా వీడియోలో, ఆ కలర్లో ఉంటుంది. కలర్ అస్సలు చేంజ్ కాదు మనకు. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. ఇలాచి పొడి తర్వాత కండెన్స్డ్ మిల్క్, అదే మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అది కూడా 1/2 కప్పు వేసుకుంటున్నా నేను. 1/2 కప్పు షుగర్ వేసుకున్నాం, 1/2 కప్పు మిల్క్ మేడ్ వేసుకున్నాం. లేదు మిల్క్ మేడ్ అవసరం లేదనుకున్న వాళ్ళు 1 కప్పు షుగర్ వేసుకోండి, సరిపోతుంది. లేదు మాకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. నేను స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నా క్వాంటిటీకి తగ్గట్టు 1/2 కప్పు షుగరును కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నా నేను. ఓకేనా, ఇప్పుడు మనకు ఒక 2 minutes దీన్ని మరిగియాలంతే, ఎక్కువసేపు మరగాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై నట్స్ మొత్తం వేసుకోవాలి.
ఇప్పుడే వేసేసుకోవాలి. కావాలంటే మీరు ఎక్స్ట్రా పైన ఉంచుకొని కూడా సర్వ్ చేయొచ్చు. కానీ కీర్లో ఇవి మొత్తం ఉడికిపోతేనే మనకు కీర్ టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని బంద్ చేసుకొని చల్లారబెట్టుకొని మంచిగా సాయంత్రం ఈవినింగ్ టైంలో అయినా సరే ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే కూల్గా సర్వ్ చేసారు అనుకోండి, మీరు ఇంట్లో చేసినామని మాత్రం అనుకోరు. ఎగ్జాక్ట్లీ మనకు స్వీట్ షాప్లో తీసుకొచ్చినట్టే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, థిక్గా. సొరకాయ కూడా కలర్ చేంజ్ కాకుండా మనం ఏం చేసినాం స్వీట్ అనేది మనం చెప్పకుండానే అందరికీ తెలిసిపోతుంది కూడా. మీరు ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలనుకుంటే నేను చూపించిన మెజర్మెంట్స్ అనేవి డబల్ చేసేసుకోండి, సరిపోతుంది. మనకు సమ్మర్లో కానీ వింటర్లో వేడివేడిగా తిన్నా, సమ్మర్లో కూల్గా తిన్నా ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ స్వీట్ ఏది అని అంటే కద్దు కీర్. అది కూడా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్లో మన స్వీట్ రెడీ అయిపోతుంది. 1.5 hour 2 hours మనం కూల్ చేసుకున్నాం అనుకోండి, తినడానికి కూడా రెడీగా ఉంటుంది. మీకు నచ్చితే నా వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.